నోటికి కమ్మగా ఎంతో టేస్టీగా రైస్కైనా లేదా అలాగే పప్పులోకి నంచుకోవడానికైనా సరే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. అంత టేస్టీగా వీటిని ఎలా తయారు చేసుకోవాలో, కొత్తిమీర రోటి పచ్చడి ఈ ప్రాసెస్లో చేశారంటే నోటికి కమ్మగా ఎంతో టేస్టీగా, ఊరు బాగాలేనప్పుడు ఇలా జ్వరం వచ్చినప్పుడు ఇలా ట్రై చేసామంటే చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం రోటి పచ్చళ్ళు తినేవారైతే మాత్రం ఇలా ట్రై చేయండి, కొత్తగా చాలా బాగుంటుంది. చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఈ పచ్చడి చేయనిక నేను ఇక్కడ ఒక కట్ట పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. క్లీన్ చేసే విధానం కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైనా సరే కట్టని అలాగే కోసేయకూడదు. కలుపు మొక్కలని ఉంటాయి కదా, వాటితో పాటు వీటిని పీకి ఇలా కట్టేస్తారు. ఎప్పుడైనా సరే ఇలా ఒక్కొక్క కొమ్మని తీసుకొని నిదానంగా ఓన్లీ కొత్తిమీరని మాత్రమే, పిచ్చాకులు అలాంటివి కూడా అందులో ఉంటాయి. అలాగే కట్ చేయకుండా ఒక్కొక్క కొమ్మలాగా తీసుకొని వాటిని ఇలా చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీలైనంత పల్సగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కాడలతో సహా వేసుకున్నా ఏం కాదండి, పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి వాటర్లో ఎక్కువ శాతం ఇలా వాటర్ ఎక్కువ పోసుకొని కడిగేసుకొని గాలి గిన్నెలో వేసామంటే వాటర్ అనేది దిగిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి సరిపడా ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క తీసుకొని కట్ చేసుకుంటాను. అక్కడే ఒక 3 టమాటా పళ్ళు కుక్క తీసేసుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి నేను ఏమేమి వేస్తున్నానో అన్నీ ఈ ప్లేట్లో చూపించేస్తున్నాను. అలాగే ఒక 9 పచ్చిమిర్చి కూడా, చింతపండు అన్నీ ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోకి పల్లీలు వేస్తున్నాను. మీరు ఆప్షన్ మాత్రమే, పల్లీలు వేసుకోకుండా అయినా సరే రోటి పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు అలాగే శనగపప్పు వీటిని దూరగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోనే మళ్ళీ వీటిని మొత్తాన్ని, చింతపండు తప్పితే మొత్తాన్ని ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు, టమాటా పండు ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ మూడింటిని వేసుకొని 1-2 నిమిషాల పాటు మీడియం మంట మీద ఆయిల్లో మగ్గించినామంటే ఇలా మగ్గిపోతుంది. అలాగే తెల్ల వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక 5-6 తెల్ల వెల్లుల్లి వేసేసుకొని 3 దబ్బల చింతపండు కూడా వేసేసుకొని కడిగి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిచ్చేసినామంటే మనకి ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అంతా ఇలా ఈ ఆకుని పైకి కిందికి అనేసి ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాతకి ఓ చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నా నేను ఇక్కడ. కొంచెం చట్నీ లూజు రానిక ఓ చిన్న గ్లాసు వాటర్ పోసి ఆ వాటర్ ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ని బంద్ చేసి పక్కన పెట్టేసుకొని వేయించి పెట్టేసుకున్న పల్లీలు అలాగే శనగపప్పుని ఇలా రోట్లో వేసి తగినంత రాక్ సాల్ట్ కూడా వేసేసుకొని వీటిని చూపిస్తున్న విధంగా మెత్తగా దంచేసుకోవాలి. ఎక్కడే కానీ పలుకులు లేకుండా వీటిని దంచుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. తొందరగా మెదిగిపోతుంది. ఆయిల్లో వేయించినాం కాబట్టి తొందరగా మెదిగిపోతుంది, పొడి మాదిరిగా అయిపోతుంది. అలాగే ఈ ఉడకపెట్టేసుకున్న కొత్తిమీర ఇవల్ల కూడా ఇందులో వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా నూరేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టనిక నేను ఇక్కడ అలాగే ఫస్ట్ జీలకర్ర అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నా. అలాగే పోపు దినుసులు, తెల్ల వెల్లుల్లిని కచ్చాపచ్చగా నూరేసుకొని 3 ఒట్టిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇంతేనండి, నోటికి కమ్మగా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా అలాగే తినొచ్చు, లేదా మనం పప్పులో కానీ కర్రీస్ కానీ నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర రోటి పచ్చడి అనేది. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.